ఈరోజు కార్తీక మాసంలో 18వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక బహుళ తదియ చవితి తిథులు కలిసి వచ్చిన సందర్భంగా సంకష్టహర చతుర్థి వచ్చిన సందర్భంలో గణపతికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తీక మాసంలో 18వ రోజు. కార్తీక మాసంలో 18వ రోజుకున్నటువంటి ప్రత్యేకతను పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ 18వ రోజు అర్కవృక్షం దగ్గరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెళ్ళాలి. అర్కవృక్షం అంటే జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు దగ్గర ముగ్గు వేయటం, జిల్లేడు చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం, ఆ చెట్టు సమీపంలో ఎవరికైనా ఏదైనా ద్రవ్యాలు దానం ఇవ్వటం ద్వారా సమస్త గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు ఈశ్వరుణ్ణి కూడా 3 లేదా 9 లేదా 27 లేదా 108 జిల్లేడు ఆకులతో పూజించటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించేవాళ్ళు, దీపదానం చేసేవాళ్ళు జిల్లేడు ఆకు మీద దీపాన్ని ఉంచి దీపం వెలిగించండి. అలాగే దీపదానం చేసేవాళ్ళు కూడా జిల్లేడు ఆకు మీద మట్టి ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించి దీపదానం ఇవ్వండి. ఇలా చేయటం ద్వారా సంపూర్ణంగా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శివాభిషేకం చేసేవాళ్ళు మహదైశ్వర్యం కలగాలంటే గంధజలాలతో శివాభిషేకం చేయాలి. అలా చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు బహుళ తదియ చవితి 2 తిథులు వచ్చినాయి. రాత్రికి చవితి తిథి ఉంది కాబట్టి ఈరోజు సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి కరక చతుర్థి వ్రతము అనే ఒక వ్రతాన్ని ఆచరించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం విఘ్నాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఈ కరక చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, ఈరోజు ఉదయం మీ గృహంలో పూజా మందిరంలో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గణపతికి షోడశోపచార పూజ చేయాలి లేదా పంచోపచార పూజ చేయాలి. గంధము, పుష్పము, ధూపము, దీపం, నైవేద్యం ఈ 5 సమర్పిస్తే దీన్ని పంచోపచార పూజ అంటారు. అలా గణపతిని ఉదయం పూట పూజించిన తర్వాత సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం పిండి వంటలు కొన్ని తయారు చేసి ఆ పిండి వంటలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే గృహంలో మహిళామణులు 12 మంది ముత్తైదువులను లేదా 14 మంది ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి తాంబూల వాయనం ఇవ్వాలి. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇస్తూ ఆ తాంబూల వాయనంలో గణపతికి నివేదించినటువంటి పిండి వంటలు కూడా ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. అలాగే రాత్రి 12 గంటల వరకు జాగరణ చేస్తూ గణపతి నామ సంకీర్తన చేయటం, గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు శ్రవణం చేయటం చేయాలి. ఇలా చేస్తే దీన్ని కరక చతుర్థి వ్రతము అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ కరక చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. సంవత్సరం మొత్తం విఘ్నాలు తొలగింపజేసుకొని గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.